డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కు 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసనతో కూడిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ, శానిటేషన్ వర్కర్స్కు జీతాలు ఇవ్వకపోతే కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని, పిల్లల్ని ఎలా పోషించుకుంటారని కృష్ణవేణి మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. శానిటైజర్ వర్కర్కి ఉద్యోగ భద్రత పెట్టాలి. శానిటైజర్ వర్కర్స్ రాజకీయ వేతనాలు అరికట్టాలి. ప్రభుత్వ సెలవులు శానిటైజర్ వర్కర్కి వర్తింపజేయాలి. శానిటైజర్ వర్కర్కి ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్కూల్ శానిటేషన్ వర్కర్ గా దాదాపు 1600 మంది పనిచేస్తా ఉన్నారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే ఇవాళ వేతనాలకు వచ్చేటప్పటికి ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పాతాళంలోకి పోతా ఉన్నాయి. కనీసం ఇచ్చే వేతనం కూడా ప్రతి నెల 1వ తారీఖులోకి ఇవ్వకుండా ఈ రోజుకి 6 నెలల నుంచి జిల్లా మొత్తం శానిటేషన్ వర్కర్లకి బకాయి ఉంది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం, ఏం తిని బ్రతకాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మూలిగే నట్టు మీద తాటికాయ పడిన సందంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వైసీపీలో వచ్చారు కాబట్టి మా ఓల్డ్ వేసుకుంటామని చెప్పి అనేక చోట్ల తొలగించే పని చేస్తా ఉన్నారు. తక్షణమే తొలగింపులు ఆపాలి, ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, అలాగే బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని చెప్పి, అలాగే అక్కడ శానిటేషన్ చేయడానికి పెనాయిలు చీపుళ్ళు తదితర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయాలకి ఈ బడ్జెట్ కేటాయింపులు చేసి పెండింగ్ వేతనాలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మండలం అండి, ఓబలంక అండి, రావులపాలెం మండలం అండి. ఓబలంక హై స్కూల్లో చేస్తామండి. ఎప్పుడైనా ఒంట్లో పోకపోయినా ఒక రోజు సెలవు కూడా ఇవ్వట్లేదండి సార్ మాకు. అసలు మరి మేము ఎలా బతుకుతామండి, ఎలా పరిస్థితి అండి? రెంట్లు ఇంటది అది కట్టుకోవాలండి, ఏమీ ఉండట్లేదండి మాకు. నెల వచ్చినప్పటికి పొద్దున్న 8ంటికి వెళ్తే సాయంత్రం 4:30 వరకు అక్కడే ఉంటున్నామండి. మా పరిస్థితి ఏంటండి? ఎవరైనా వచ్చేస్తున్నారు అని 3 స్పోర్ట్లు తోడిపోతున్నారండి. మాకు అసలు మనశ్శాంతి అనేది లేదండి. మాకు నెల వచ్చినప్పటికి ఏది కూడా ఇంట్లో పోషకాహారం చేసుకోవాలి కదండి. పిల్లల్ని ఎట్టుకుని ఎలా బ్రతుకుతామండి? భర్త లేని వాళ్ళు ఉన్నాము, అసలు ఎలా బతుకుతామనేది కూడా ఎవరికి కూడా గుర్తింపు అనేది లేదండి. మేము చేసే పని కూడా ఒక వాల్యూ లేదండి. మా చేసే పనికి వాల్యూ ఉండాలి, మీ అందరికి కల్పించాలని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా కోరి సమర్థించున్నాను అందరికీ కూడా మనస్ఫూర్తిగా.